నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. త్రివిక్రమ్ గారి చుట్టూ ఒక చర్చ నడుస్తుంది. ఏంటి అంటే ఆయన ఒక స్టోరీ రాసుకున్నారు, గుంటూరు కారం తర్వాత చేయాల్సిన స్టోరీ. ఇప్పుడు ఆ స్టోరీ ఎవరితో చేస్తున్నారు అంటే కొంతమంది ఏమో బన్నీతో అంటారు, ఇంకొంతమంది ఏమో ఎన్టీఆర్తో అంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారు. అసలు ఈ కథ ఎవరితో చేయబోతున్నారు, ఎవరి కోసం రాసుకున్న కథ, ఎందుకు త్రివిక్రమ్ గారు ఈరోజు చర్చయాంశం అయ్యారు అనేది మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, త్రివిక్రమ్ గారు గుంటూరు కారం తర్వాత చేయాల్సిన సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేస్తారా, బన్నీతో చేస్తారా? వస్తున్న ఈ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ స్టోరీ ఏదైతే రన్ అవుతుందో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఇది ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడదండి. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, లేదా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఇది. అయితే ఈ ఫ్యాన్స్ ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది కాబట్టి, ఫిల్మ్ నగర్లో కొన్ని గాసిప్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ మీరు అన్నట్టు గుంటూరు కారం చిత్రం తర్వాత ఏ టెక్నీషియన్ కంటిన్యూటీగా సినిమాలు చేయాలనుకుంటూ ఉంటారు. ఒక ఆర్టిస్ట్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఏదో ఒకటి. అట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మంచి స్టోరీ రాసుకున్నారు. అది కూడా ట్రెండ్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాథలాజికల్ అండ్ సోషల్ ఫాంటసా, ఓన్లీ మ్యాథలాజికల్ అర్థం కాలేదు, అది క్లారిటీ లేదు. బహుశా అది ఆయన స్టోరీ వచ్చినప్పుడు చెప్తారేమో. ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది కదా. వారణాసి తీసుకున్నదే, మొన్నటి బాహుబలిలో అంటే ఆ విధంగా ఉన్న కల్కి తీసుకున్న, భక్త కన్నప్ప, ఇవన్నీ వరుసగా చూస్తున్నప్పుడు డైరెక్ట్ మ్యాథలాజికల్ సబ్జెక్టు లేదా దాన్ని బేస్ చేసుకుని సోషియో ఫాంటసీ కలపడం, లేదా ఒక అఖండ చూసాం. అఖండాలో ఎలా ఉంది, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాలను కాపాడడం, మిరాయి సినిమాలు, ఇట్లాంటివన్నీ కూడా మన ఇది కాంతారా సినిమా, ఇవన్నీ కూడా ట్రెండ్ అదే నడుస్తుంది. దీంట్లో ఏముంది, దాంతోపాటు తమ యొక్క ఇటువంటి ఈ రోజుకు తగిన ట్రెండ్ తగ్గట్టు విజువల్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నారు. విజువల్ థ్రిల్ ఫీల్ అయ్యేలా రకరకాల విన్యాసాలు, యుద్ధ విన్యాసాలు కావచ్చు, లేదా ఒక దేవత దిగి వస్తున్నప్పుడు రకరకాల విన్యాసాలతో దిగడం కానీ, ఆ విశ్వరూపాలు చూపించడం, అంటే వాళ్ళు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేసే విధానం, దాంతో ఆ సినిమాకి వచ్చే క్రేజ్. ప్లస్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే యావత్తు దేశ హిమాచలం అంతా కూడా హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, అట్లాంటి పార్టీలే గెలవడం, అలా మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలవడం. ఒకవేళ ఆ తరహా సినిమాలు వస్తే మనం ముందు గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ సనాతన ధర్మ వాలంటీర్స్ అనొచ్చు, మోడీ గారి పరివార కుటుంబం సోషల్ మీడియా అనొచ్చు, ఇట్లా అంతా కూడా చిత్రాలని భుజాలకు వేసుకొని హిట్ చేస్తున్నారు, సినిమా హిట్ చేస్తున్నారు, చర్చిస్తున్నారు. దేశభక్తి చిత్రం వచ్చినా అలాగే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ట్రెండ్ అది నడుస్తుంది కాబట్టి ఏమో మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గాడ్ ఆఫ్ వార్ అన్న టైటిల్ వర్కింగ్ టైటిలా, మరి అది ఫుల్ నేమా అనేది క్లారిటీ లేదు. దాంట్లో కార్తికేయ అంటే మనకు ఉంది కదా స్వామివారి చరిత్ర, అది దాని ప్రధాన అంశంగా తీసుకుంటూ సినిమా చేస్తున్నారు అనేది ఒక చర్చ అయితే జరిగింది. ఇది వాస్తవానికి అయితే అల్లు అర్జున్ గారి కోసం పుష్ప 1 అయిపోగానే ఆయనతో చేద్దాం అనుకున్నట్టు ప్రాజెక్ట్ అని వార్త. అయితే ఈలోపు అనుకోకుండా అల్లు అర్జున్ గారు పుష్ప 2 కంటిన్యూకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లాంగ్ పీరియడ్ తీసుకుంటున్నాడు. ఈలోపు మరి ఎందుకు పుట్టిందో మరి నిజమా అబద్ధం తెలియదు, కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్కి సినిమా చేయబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త కొన్నాళ్ళు చదివాను. చాలా లాంగ్ బ్యాక్ కూడా వచ్చింది. అది మళ్ళీ తిరిగి ఇప్పుడు అల్లు అర్జున్కి వెళ్ళిపోయిందని మళ్ళీ షార్ట్ పీరియడ్లో 2 వీక్స్ కింద అది చదివాము. నిన్న మరి ఏం జరిగిందో, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాడు, అది ఒక వార్త. అయితే ఈ సినిమా గురించో క్లారిటీ కోసం, లేదా ఈ సినిమా కన్ఫర్మ్ కోసం అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో పడిపోయిందంటూ కూడా వాళ్ళు ఏదో రాస్తున్నారు. నిజానికైతే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు చెప్పేంత వరకు అది ఎవరి సినిమా అనేది క్లారిటీ ఉండదు. ప్రేక్షకులు లేదా అభిమానులు సోషల్ మీడియా ఈ మధ్య బాగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి రకరకాల వార్తలు అయితే వస్తుంది. ఏం జరిగినా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ సినిమాల షెడ్యూల్ ఉంది, కొరటాల శివ చిత్రం ఉంది, బహుశా అది దసరా వరకు వస్తుండొచ్చు. ఏం జరిగినా కూడా ఇట్లా వరుసగా చిత్రాలు అయితే వాళ్ళకి ఉన్నాయి. అయినా కూడా మరి అక్కడ వెయిట్ చేస్తాడా, ఇక్కడ వెయిట్ చేస్తారా, మరి త్రివిక్రమ్ గారి ఇష్టం అదే ఏం జరుగుతుంది మనం చూడాల్సి. సార్, అంటే త్రివిక్రమ్ గారు ఒక స్టోరీ ఎవరికోసమైనా రాసుకున్నారంటే ఫిక్స్ అయిపోయి ఉండిపోతాడు మైండ్లో. కానీ ఫస్ట్ టైం ఈ హీరో మళ్ళీ ఆ హీరో నుండి ఈ హీరో అని వెళ్ళడం ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారి నుండి వింటున్నాము. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఆయన? వాస్తవానికి మనం
మనల్ని లేదా త్రివిక్రమ్ కన్ఫ్యూజ్ చేస్తుంది మన ఆడియన్స్ లో ఫ్యాన్స్. ఆయన క్లారిటీ ఉన్నాడు. ఓకే నేను అదే అంటున్నాను, నేను ఇది అల్లు అర్జున్ చేస్తున్నాను క్యాన్సిల్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్కి వెళ్తున్నాను ఇంతవరకు ఏనాడు కూడా చెప్పలేదు. అవును మనకు కానీ లేదా ఎక్కడో దూరంగా చూసి అంటే నిన్న ఏదో ఆయన వాళ్ళు ఏదో అకేషన్ లో కలుసుకున్నారు, బహుశా ఇయర్ ఎండ్ కలుసుకుంటూ వాళ్ళ మధ్య స్నేహం అవుతుంది. అదే ముందు చెప్తున్నట్టు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అఖిల్ వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్. అంటే ఈవినింగ్ షటిల్ ఆడుకోవడము, పబ్కి వెళ్ళడము, ఒక ఏదో రిక్రియేషన్కి వెళ్ళడం, వీళ్ళంతా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ వీళ్ళ ఫ్యాన్సే దురదృష్టవశాత్తు ఏంటంటే ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, ఒక సినిమాని ఒకసారి ట్రోల్ చేస్తుంటారు. అలా హీరోని హైలైట్ చేసుకోవడం కోసం ఇంకో హీరోని బ్లేమ్ చేయడానికో రకరకాల వార్తలు క్రియేట్ చేస్తుంటారు. అట్లా వచ్చిందే కానీ ఇంతవరకు అయితే నిజంగా మీరు అన్నట్టు త్రివిక్రమ్ శ్రీనివాసరావు కథ పెన్ను పెట్టినప్పుడే ఆ క్యారెక్టర్ పేరు పెట్టేటప్పుడు కూడా హీరోని మనసులో పెట్టుకొని జనరల్గా రచయిత అనేవాడు ఫీల్ అయ్యి రాసే రచయిత అలాగే రాస్తారు. ఇంకా కొందరు చెప్పేటప్పుడు కూడా క్యారెక్టర్లు సినిమా హీరోలకు స్టోరీ చెప్పడానికి వెళ్తారు కదా, క్యారెక్టర్ పేర్లు చెప్పడం కదా హీరో పేరు కూడా చెప్తారు. అంటే ఉదాహరణకు మీరు బాబు గారు అంటాం మనం సినిమా భాషలో, హీరో బాబు గారు మీ తండ్రి గారు ఉంటారు, సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు, ఇట్లా అంటే అప్పటికి క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుండే, సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. సరే ఆ తర్వాత ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. సరే అట్లా ఏంటంటే నిజంగా రైటర్ అనేవాడు ఫీల్ అయ్యేవాడు, కథను స్పందించేలా చెప్పేటప్పుడు ఆ విధంగానే చెప్తారు, ఆ విధంగానే రాసుకుంటారు. స్వతహాగా రైటరు డైరెక్టర్ కాబట్టి మీరన్నట్టే 100% త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఒకరు ఊహించుకొని రాసి ఉండొచ్చు. బహుశా ఈ ప్రాజెక్ట్ పక్కకు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇంకో కథతో ఇంకో సినిమా చేస్తాడేమో. సో అట్లాంటప్పుడు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఇది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.